అడవులను వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీ సిబ్బందితో పాటు ప్రజల్లో ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి ఉండాలని సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద తెలిపారు. సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్లోని రోళ్లబోడు సాహెబ్ బావి బేస్ క్యాంపులు తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వలన కొందరు వ్యక్తులు కొండకు నిప్పిపెడుతున్నారని, దీంతో అటవీ సంపదతో పాటు మంటల్లో వన్యప్రాణులు కాలిపోయే ప్రమాదం ఉందని, వీటిని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, వన్యప్రాణులు గ్రామ పరిసరాల్లోకి రాకుండా అటవీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని, ఎండాకాలంలో వన్యప్రాణులు అటవీ ప్రాంతంలో ఉండేటట్లు సాసర్పేట్లలో కుంటల్లో ట్యాంకర్ ద్వారా వన్యప్రాణులకు త్రాగునీరు సరఫరా చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల జలహారతి కార్యక్రమంలో నీటి గుంటలు, చెక్ డ్యాంలు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించే మరమ్మతులు చేస్తామని, వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సిద్ధవటం అటవీ రేంజ్ పరిధిలో ఇన్స్పెక్షన్స్ కోసం వచ్చాము. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ పెరాంబులేషన్లో భాగంగా సిద్ధవటం రేంజ్ పరిధిలోని రోడ్డు కావచ్చు, తర్వాత సాబావి బేస్ క్యాంపు, తర్వాత మద్దూరులో బేస్ క్యాంపు కానీ వీటన్నిటిని తనిఖీ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మీడియా ద్వారా నేను ప్రజలకి తెలియజేయడం అనగా వేసవి తీవ్రం ఎక్కువగా ఉంది కాబట్టి మనం చేసే చిన్న ఈ పొరపాట్లు కూడా అడవికి పట్టుకునేటువంటివి చేయకూడదు. చేసినందు అటువంటి చేస్తే ఏమవుతుందంటే మన గ్రామాల దగ్గర ఉన్నటువంటి అడవి